గుడ్ మార్నింగ్ చంటి గారు. గుడ్ మార్నింగ్ అప్పు గారు. ఏం చంటి గారు ఇంత తెల్లారే తయారై కూర్చున్నారు? బయటికి ఎక్కడికైనా వెళ్తున్నారా? లేదండి. ఆ బొట్టది పెట్టేసుకున్నారు. ఓ తెల్లారేలేసి గుడికెళ్ళేసి వచ్చారా? అబ్బా కాదండి, మీరే కదా మెసేజ్ చేయడం నేర్పిస్తున్నారు, అందుకే నేర్చుకుందామని పొద్దున్న లేచి రెడీ అయ్యా. అయ్యో చంటి గారు, అది మీరేమైనా స్కూల్కి వెళ్ళి నేర్చుకోవాలా? నీట్గా పౌడర్ అది రాసుకుని స్కూల్ పిల్లల్లో తయారైపోయారు. మరి ఆ బొట్టు? ఓ అదే, ఏదైనా మొదలు పెట్టేటప్పుడు వినాయకుడి దండం పెట్టుకుంటే మంచిది అంటారు కదా, అందుకే ఆయన దండం పెట్టేసి నేను బొట్టు పెట్టేశా. చంటి గారు, మీరు మరీ మెసేజ్ పంపించడం నేర్చుకోవడానికి కూడా ఏదో ఐఐటి నేర్చుకున్నంత బిల్డప్ ఇస్తున్నారు. నేను టీ నేర్చుకోవడం ఏంటండి? పైగా నేను టీ బ్రహ్మాండంగా పెడతానని మీరే అంటుంటారు. ఆయన టీ నేర్చుకోవడం పెద్ద కష్టం కాదండి బాబు, ఈ మెసేజ్ చేయడం నేర్చుకోవడం పెద్ద కష్టం. చంటి గారు, ఐఐటి అంటే టీలు కాఫీలు పెట్టడం కాదు. సరే, నేను వెళ్ళి తయారయ్యేసి వస్తాను, అప్పుడు స్టార్ట్ చేద్దాం. అబ్బా అప్పు గారు, మీరేమైనా స్కూల్ టీచర్లా స్కూల్కి వెళ్ళి నేర్పాలా? నీటికి పౌడర్ అది రాసి తయారైపోవడానికి? కూర్చోండి అప్పు గారు. అంటే కనీసం తయారవ్వాలి కదా మీకు నీట్గా కనిపించడానికి. కదా, నేను కూడా అందుకే పొద్దున తొందర లేచి రెడీ అయిపోయాను, మీకు నీట్గా కనపడడం కోసం. సరే ఆగండి, వస్తాను. అబ్బా పర్లేదు, కూర్చోండి అప్పు గారు, మీరు ఎలా ఉన్నా బాగుంటారు. నీకు ఈ స్నానాలు ఎందుకు? చంటి గారు, మీకు రాత్రి ఒకటి చెప్దామనుకున్నాను. ఈ ఫోన్లో వీడియో కాలింగ్, వీడియో షేరింగ్ ఉంది తెలుసా? ఈ వీడియో కాలింగ్ అంటే ఏంటి అప్పు గారు? వీడియో కాలింగ్ అంటే మీరు నన్ను చూస్తూ మాట్లాడుకోవచ్చు. అప్పు గారు, ఇప్పుడు కూడా నేను మిమ్మల్ని చూస్తూనే కదా మాట్లాడుతున్నాను, నేనేం అటు ఇటు చూడట్లేదు. అయ్యో చంటి గారు, ఇప్పుడు నేను మీ ఎదురుగా ఉన్నాను కాబట్టి మీరు నన్ను చూస్తూ మాట్లాడగలుగుతున్నారు. అదే నేను ఆ గోడవతలు ఉన్నాను అనుకోండి, మీరు నన్ను చూడలేరు కదా. ఊరుకోండి అప్పు గారు, నేను కూడా ఆ గోడవతలకు వస్తే మీరు నాకు కనబడరు? మీరు మీ దొంగట్లు. అయ్యో చంటి గారు, అంటే నేను అంటుంది, ఇప్పుడు నేను ఆఫీస్కి వెళ్ళాను అనుకోండి, మీరు అక్కడికి రాలేరు కదా, సో అప్పుడు మనం వీడియో కాలింగ్ చేసుకోవచ్చు. ఓహో, అంతేకాదు, ఈ ఫోన్లో వీడియో షేరింగ్ కూడా ఉంది. ఇప్పుడు నేనేమన్నా వీడియో తీసి మీకు పంపించవచ్చు. ఇప్పుడు నేను వీడియో పంపిస్తాను, మీరు చూడండి. హాయ్ చంటి గారు. హాయ్. ఇప్పుడు నేను మీకు పంపించాను, మీరు చూడండి. అప్పు గారు ఏదో వచ్చింది, చూడండి చూడండి. హాయ్ చంటి గారు. బాయ్ అప్పు గారు. బాయ్. హాయ్ చంటి గారు. బాయ్ అప్పు గారు. హాయ్ చంటి గారు. బాయ్ అప్పు గారు. బాయ్. సరే నేను బాయ్ అప్పు గారు. సరే అండి, బాయ్ అప్పు గారు. బాయ్. బాయ్ అప్పు గారు. హాయ్ చంటి గారు. బాయ్ అప్పు గారు. అప్పు గారు బాయ్ చెప్తాం. హాయ్ చంటి గారు. బాయ్. హాయ్ చంటి గారు. బాయ్ అప్పు గారు. బాయ్ అప్పు గారు. ఏం చేస్తున్నారు చంటి గారు? మీకే బాయ్ చెప్తున్నానండి. అయ్యో చంటి గారు, మీరు అలా గాల్లో గీతలు గీస్తే నాకు తెలియదండి, రికార్డ్ చేసి పంపించాలి. రికార్డ్ చేయాలా? ఇలా వెళ్ళిపోయారేంటి? ఇప్పుడే వెళ్ళారు, అప్పుడే మెసేజ్ పెట్టారు, చాలా ఫాస్ట్గా ఉన్నారు. ఈవిడెవరు? ఓరి బాబు, ఏంటిది? అప్పుగారు చూడండి, ఈవిడెవరో ఎంత వింతగా ప్రవర్తిస్తుంది నాతో. ఏటో అర్థం కావట్లేదు. చంటి గారు తిను. అయ్యో, తను ఎవరో నాకు తెలియదండి, నిజంగా నాకు తెలియదు. మీరు అనుకొని తీసాను, కనుక్కోడేస్తుంది ఆవిడ. నా మాట నమ్మండి అప్పుగారు, నిజంగా ఆవిడెవరో నాకు తెలియదు. చెప్తా. ఓహో, తనెవరో తెలియకుండానే మీకు ఇలాంటి వీడియోస్ అన్ని పంపిస్తుందా? నిజంగా నాకు తెలియదండి, మొదటిసారి చూస్తున్నాను ఆవిడ్ని. నిజం చెప్పండి, తను మీ ఊరే కదా? మా ఊర్లో అంత అందమైన అమ్మాయిలు ఎక్కడ ఉన్నారండి?
ఓహో, అంటే ఇప్పుడు తిని పెద్ద అందగత్త, తినకన్నా అందమైన అమ్మాయి లేరంటారు మీరు. అయ్యో నేను అలా అనలేదండి. ఆ, నేను ఏంటంటున్నానంటే మా ఊర్లో అమ్మాయిలకి కాళ్ళు చేతులు ఎత్తడం వచ్చు తప్ప కళ్ళు అవి ఎత్తడం రాదు అంటున్నాను. ఓహో, అంటే అదో పెద్ద బ్రహ్మ విద్య, ఆవిడికి తప్ప ఇంకెవరికి రాదంటున్నారు మీరు. అయ్యో నేను అలా అనలేదండి, మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. అర్థమైంది, బాగా అర్థమైంది. ఇందాక నేను హాయ్ చంటి గారు అన్నప్పుడు మీరు బాయ్ గారు అన్నప్పుడే నాకు అర్థమైంది మీరు అయ్యో. ఇంకెవరికో హాయ్ చెప్తున్నారని. ఆయ్. ఉంచుకోండి, మీరే ఉంచుకొని హాయ్లు బాయ్లు చెప్పుకోండి. అప్పు గారు, అయ్యో అయ్యో అప్పు గారు, అయ్యో అప్పు గారు, అయ్యో అప్పు గారు, తలుపు తీయండి, తలుపు తీయండి అప్పు గారు. అప్పు గారు నన్ను నమ్మండి, ఆవిడెవరో నిజంగా నాకు తెలియదు. అర్జెంటుగా ఈ విషయం జ్యోతికి చెప్పేసేయాలి. హలో జ్యోతి, ఏం చేస్తున్నావే? నేనా? అది సరే కానీ ఈరోజు ఏమైందంటే నన్ను ఏం చేస్తున్నావు అని అడిగావు కదా, మరి నేను చెప్పేలోపు నువ్వు చెప్పేస్తావేంటి? అంటే నేను చెప్పాలనుకుని చెప్పేసేయాలి కదా. సరే చెప్పు. జ్యోతి, నీకు ప్రియా ప్రకాష్ తెలుసా? పెద్ద పరిచయం లేదే, ఏదో యూట్యూబ్ లో చూడటమే. నేను అడిగింది అదే, చూసావా అని. చూడటం ఏంటే, యుఎస్ లో దుమ్ము దులిపేస్తుంది. అయ్యో పాపం, అమ్మాయి పనిపిల్ల. అయినా పర్లేదే, సినిమాలో బాగానే అవకాశం వచ్చింది. తప్పలేదే, చంటి గారితో తిరుగుతున్నావు కదా. ఊరుకోవే, ఏదో సరదాగా అన్నాను. ముందు నేను చెప్పేది విను. అయితే చంటి గారికి ఎవరో ఆ వీడియో వాట్సాప్లో ఫార్వర్డ్ చేశారు. అప్పు గారు ఏంటో ఎవరై ఉంటారు? పరగడు. ఒరే అప్పారావు, ఏంట్రా చంటిని? ఏరా సెంటి, ఎలా ఉన్నావు? నేను ఎలా ఉన్నానో అటు ఉంచు. నువ్వు ఈ మధ్య పెద్దపురం ఏమైనా వెళ్ళవేట్రా? ఈ మధ్య వెళ్ళడం ఏంట్రా, మొన్న మధ్యాహ్నం నుండి ఇక్కడే ఉంటాను. అమ్మని, ఇది నీ పనా? ఊరుకోరా, ఏదో పని మధ్య ఖాళీ కుదిరినప్పుడు ఇక్కడ కొత్త ఉంటాను గానీ అదే పనిగా ఏం కాదులేరా. సిగ్గుపడిన చాలు, నేను అంటుంది అది కాదు. ఇంతకీ ఈ మధ్య అక్కడ నా నెంబర్ ఎవరికైనా అమ్మాయికి ఇచ్చావా? ఇక్కడ నేను రెగ్యులర్ కస్టమర్, నేను నెంబర్ అడిగితేనే నాకు ఎవరితో ఇవ్వట్లేదు, ఇక నేను నీ నెంబర్ ఇవ్వడం ఒకటి. పైగా ఈ మధ్య కస్టమర్లు పెరిగేసరికి వీళ్ళు కూడా బాగా డబ్బు మనుషులు అయిపోయారా. మొన్న జాతరకి ఏకంగా బాహుబలి డే1 రికార్డులు కొట్టేసారు తెలుసా వీళ్ళు. రే అప్పు, అది కాదురా, ఎవరో అమ్మాయి నాకు కన్ను కొడుతూ నన్ను రమ్మంటూ నా సెల్లకు పంపిస్తుందిరా. ఇటు అమ్మాయి రమ్మంటుందా? ఆ అమ్మాయి ఎవరో చెప్పరా బాబు, పనిలో పని ఎక్కడే ఉన్నాను, ఒకసారి కలిసి వెళ్ళిపోతాను. రే చెయ్యి, ఫోన్ పెట్టు. నీకు ఫోన్ చేయడం నాదే తప్పు. వీడికి తెలియదంట. అప్పు గారు, అది సంగతి. అయినా ప్రియప్రకాష్ని గుర్తుపట్టకపోవడం ఏంటే? ఆయన ఏమైనా మీ ఆయనలా అనుకున్నావా కనిపించిన ప్రతి ఒక్క అమ్మాయిని గుర్తుపట్టేయడానికి? చంటి గారే, ఆయనకి నేను గుర్తుంటే చాలు, నన్ను గుర్తుపడితే చాలు. అర్థమైంది, ఇంకా ఆపే. అయినా అలా ఆడుకోవడం తప్పే. తప్ప? మొన్న మా పెద్దమ్మ పెళ్లిపిల్లకి పంపించినప్పుడు ఎంత టెన్షన్ పెడుతూ ఎంత ఆడుకున్నారు తెలుసా? అప్పు గారు తలుపు తీయండి, మిమ్మల్ని చూసి చాలాసేపు అయింది. ఉసే ఆగు, ఇందాక నుంచి చంటి గారు తెగ తలుపు కొట్టేస్తున్నారు, మళ్ళీ చేస్తా. సరేనే, బాయ్. నవ్వదు 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 నవ్వదు. సీరియస్, నవ్వదు. అప్పు గారు, ఏం మీ బాధ? అది కాదండి, నేను చెప్పింది ముందు వినండి. అప్పు గారు నన్ను నమ్మండి. ఏనమ్మాలి? ఇప్పుడు వచ్చి మా అమ్మతోనే మీతోనే తప్ప ఏ ఆడపిల్లతోనే మాట్లాడలేదండి. నిజంగానే మీకు అమ్మాయి ఎవరో తెలీదా? నిజంగా తెలియదండి. సరే, ఇంకెప్పుడు మీరు అమ్మాయితో మాట్లాడకూడదు. అసలు అమ్మాయి తెలిస్తే కదండి మాట్లాడడానికి. అదంతా నాకు తెలీదు, ఇంక మీరు అమ్మాయితో మాట్లాడకూడదు అంతే. మాట్లాడు సరేనా? ఏంటిది? అబ్బా, అది పేల్చడం నువ్వు పేలిపోవటం బాగుంది. చంటి గారు